అధికార పార్టీ ఎమ్మెల్యేల రహస్య భేటీ సంచలనం సృష్టిస్తోంది. ఇద్దరు మంత్రులకు వ్యతిరేకంగా శాసనసభ్యులు మంతనాలు జరపడం కాంగ్రెస్లో ప్రకంపనలు రేపుతోంది. దీని వెనుక ప్రభుత్వ పెద్ద హస్తముందన్న టాక్ పార్టీలో నడుస్తోంది. రంగంలోకి దిగిన పీసీసీ మహేష్ గౌడ్ చీఫ్ దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెట్టారని హస్తం పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ప్రజా వ్యతిరేకతతో కొట్టుమిట్టాడుతున్న రేవంత్ సర్కార్కు కొత్త సమస్య వచ్చి పడింది. తాజాగా కొద్దిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశం పార్టీలో పెను దుమారం రేపుతోంది. అసలే అత్తిసురుతో పాలన సాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ఇది పెద్ద ఇబ్బందిగా మారినట్టు తెలుస్తుంది. ఇప్పటికే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు కామెంట్లు రేవంత్ కు ఇబ్బందికరంగా మారాయి. ఇప్పుడు ఇద్దరు మంత్రుల వ్యవహార శైలి, వారికి వ్యతిరేకంగా శాసనసభ్యుల రహస్య భేటీ పార్టీలో సంచలనంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క వ్యవహార శైలిపై కొద్దిమంది ఎమ్మెల్యేలు తీవ్రంగా రగిలిపోతున్నారన్న టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఐటీసీ కోహినూరు హోటల్లో శుక్రవారం రహస్యంగా భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి. ఇలాగే గత కొద్ది రోజులుగా పలుసార్లు ప్రత్యేకంగా చర్చించినట్టు తెలుస్తోంది. మినిస్టర్లు స్వార్థ ప్రయోజనాలు చేసుకుంటున్నారే తప్ప తమను పట్టించుకోవడం లేదనేది వీళ్ల ప్రధానమైన ఆరోపణ. నియోజకవర్గ అభివృద్ధి విషయంలోనే కాకుండా వ్యక్తిగత పనుల విషయంలోనూ మంత్రులు కమిషన్లు తీసుకోవడం ఏమిటనేది అభ్యంతరం. ఇప్పటికే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు బాహాటంగానే ఆయా శాఖల అవినీతిపై మీడియా ముందు మాట్లాడారు. రెవెన్యూ శాఖలో 40%, ఆర్థిక శాఖలో 12 నుంచి 14% కమిషన్ తీసుకుంటున్నారని ఓపెన్ గా ఆరోపించారు. కాంగ్రెస్ హైకమాండ్ కట్టడి చేయకపోవడం పైన అసంతృప్తి వ్యక్తం చేశారు. సొంత ప్రభుత్వంలో తమకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వటం లేదని సదరు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్టు తెలుస్తుంది. ఇంతకు తాము అధికార పార్టీ శాసనసభ్యులమా లేక ప్రతిపక్ష ఎమ్మెల్యేలమా అన్న సందేహంలో ఉన్నారట. ప్రభుత్వం వచ్చి 14 నెలలు గడుస్తున్నా సీఎం గాని మంత్రులు గాని సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై తీవ్రంగా రగిలిపోతున్నారట. వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధికే నిధులు మంజూరు చేసుకుంటే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. నూతన శాసనసభ్యుల ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మినిస్టర్ల నియోజకవర్గాలకు మంజూరు చేసుకుని తమకు ఇవ్వకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట ఎమ్మెల్యేలు. అటు నియోజకవర్గ అభివృద్ధి నిధుల మంజూరు విషయంలోనూ మంత్రులు వివక్ష చూపుతున్నారన్న ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధిష్టానం సీఎం స్పందించి అవినీతిని కట్టడి చేయాలని ఎమ్మెల్యేలు కోరుకుంటున్నట్లు టాక్. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశంపై సమాచారం రావడంతో కాంగ్రెస్ అలర్ట్ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. కేంద్ర కేబినెట్ పై చర్చ కోసం మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమైన ఆ తర్వాత రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై మంత్రులతో ప్రత్యేకంగా మాట్లాడినట్టు సమాచారం. ఒకవైపు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రావటం, మరోవైపు కాంగ్రెస్ ట్విట్టర్ సర్వేలో బీఆర్ఎస్ కు అనుకూలంగా ఫలితం రావటం ముఖ్యమంత్రిని షాక్ కు గురిచేసినట్టు తెలుస్తోంది. తాజాగా సొంత పార్టీ శాసనసభ్యుల ప్రత్యేక సమావేశం కూడా రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారిందట. దీంతో మంత్రులతో తాజా పరిణామాలపై సీఎం చర్చించారంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. ఇక ఎమ్మెల్యేల రహస్య భేటీ వెనుక ప్రభుత్వ పెద్ద ఒకరి హస్తముందన్న వాదన కూడా కాంగ్రెస్ లో ఉంది. మంత్రులు బట్టి పొంగులేటికి వ్యతిరేకంగా సమావేశమయ్యే కంటే ముందే ఈ పెద్ద మనిషిని కలిశారన్న వాదన ఉంది. ఆయన అనుమతి లేనిదే మీటింగ్ పెట్టే ఛాన్సే లేదన్న చర్చ నడుస్తుంది. ఈ ఇద్దరు మంత్రుల్లోనూ ఒకరికి వ్యతిరేకంగా మరొకరు ఫిర్యాదు చేసుకోవడం వెనుక సదరు ప్రభుత్వ పెద్ద పాత్ర ఉందంటున్నాయి పార్టీ శ్రేణులు. గత కొంతకాలంగా ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రిని ఇటీవల ఆర్థికంగా బలంగా ఉన్న మరో అమాత్యుడిని టార్గెట్ చేశాడని, ఇందులో భాగమే శాసనసభ్యుల సీక్రెట్ మీటింగ్ అని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. రెండు రోజులుగా కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలను సమన్వయం చేసే బాధ్యతను తలకెత్తుకున్నారట. రహస్యంగా సమావేశమైన శాసనసభ్యులతో
ఫోన్లో మాట్లాడి తొందరపడవద్దని మినిస్టర్లతో మాట్లాడి సెట్ చేస్తానని మాటిచ్చారట. ఇక ఇద్దరు మంత్రులకు వ్యతిరేకంగా కొద్దిమంది ఎమ్మెల్యేలే సమావేశమైన ఇదే అభిప్రాయంతో మెజారిటీ శాసనసభ్యులు ఉన్నారని స్వయంగా హస్తం పార్టీ నేతలే చెప్తున్నారు. అయితే ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందా? రాష్ట్ర పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.